మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఎదురుపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఎదురుపు వాగ్దానం: నేనే ఆజ్ఞ ఇచ్చినవాడు, నేనే అతన్ని పిలిచి నేనే అతన్ని రప్పించి అతని మార్గం తేజరిల్లేను. యెషయా గ్రంథం 48:15 వచనంలో ఈ వాగ్దానం రాసిన నేనే ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతను పిలిచిన అతన్ని రప్పించిన మార్గం తేజలు. దేవుడు పిలుస్తాడు, రప్పిస్తాడు, ఏం చేస్తా అతని మార్గంలో తేజలు వెలుగుతో నింపుతాడు అనమాట. ఎప్పుడైతే దేవుడు మనం పిలుస్తాడో, ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్తాం మన మార్గాలన్నీ సరళపరుస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన మార్గాలన్నీ సరళపరుస్తుంది. దేవుడి సన్నిధి అంటే సంతోషంతో, సమాధానం, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటే, ఆశీర్వాదం ఉంటే దేవుని ఉంటుంది. అందుకే నేను ఆజ్ఞిస్తున్నాను. ఒక ఆజ్ఞ ఏంటంటే నేను పిలిచాను, నువ్వు వచ్చానుకో, నేను ఆశ్రయిస్తాను, నేను దీవిస్తాను, నీ మార్గాలు నేను వెలుగుతో నింపుతాను, సరళం చేస్తాను, నువ్వు వెళ్ళే ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని ఇస్తా అంటున్నాడు దేవాదేవుడు. కాబట్టి వాగ్దానం ఏమంటుందంటే, ఆయన పిలిచినప్పుడు మనం ఆయన మార్గం నడిచినప్పుడు మనకేం చేయాలి? మన మార్గాలన్నీ సమాధానకరంగా ఉంటాయి, సంతోషకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన మాటకు లోబడతాం, ఆయన చిత్తం నెరవేర్దాం. ఆయన మార్గం నడిచే కృప దేవుడు దయచేయను గాక, మీ మార్గాలంతా వెలుగుతో నింపబడును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మీరు కూడా నాతో ఏకపించిన ప్రార్థన: సర్వాధికారి, మహాగణుడు, పరిశుద్ర, మరి యొక్క నూతన దినం దయచేసే ప్రభు, ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపడం వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దయచే. దుష్టుడు సాతాను ఏ గలిబిలి చేయకుండా సహాయం. మా చుట్టూ మీ కంచి వేసి మీ దాదులు కావాలని మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయించండి. మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. యెహోవా స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు విడిపించి, తాగుడు వ్యసనాలు దూరపరిచి, అప్పులు బంధకాలు విడిపించి, చేతబడి చెల్లింగ్ మంత్రశక్తులను విడిపించి, కృప చూపించి దీవించి మిమ్మల్ని మహిమ దినమంతా మీరు ఎక్కడి మనం భద్రపరిచి, దాచి, కాచి కాపాడు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.